బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కరెంటు వైర్లు ప్రాణాలు తీస్తున్నాయి. రామంతపూర్ ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో ప్రమాదం జరిగింది. బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షంలో వినాయక విగ్రహం తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక కిరీటానికి హైటెన్షన్ వైర్లు తాకటంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సుధా, అయితే రామంతపూర్ ఘటన మరొక ముందే మరొక ఘటన విషాదం రేపిందనే చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం ఎవరైతే యువకులు పాత బస్తీకి చెందినటువంటి బండ్లగూడ ప్రాంతానికి చెందినటువంటి యువకులు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వస్తున్న క్రమం లోపల ఆ యొక్క విగ్రహాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ విగ్రహం హైటెన్షన్ వైర్ కు తగ్గడం వలన అక్కడ ట్రాక్టర్లు దాన్ని తరలిస్తున్నారు. కాబట్టి ట్రాక్టర్ మొత్తం ఇనుముతో చేయబడింది ఉంటుంది కాబట్టి వెంటనే హైటెన్షన్ వైర్ తో కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఉటావుటిని అక్కడ సంఘటన స్థలం నుండి హాస్పిటల్కి తరలించగా ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. టోనీ అయితే వికాస్ ఇద్దరు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అనిల్ తీవ్రంగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అది దానిపైన నిన్న జరిగినటువంటి రామంతపూర్ సంఘటన పైన విద్యుత్ శాఖ అధికారులు మొత్తం తొలుగా అలర్ట్ అయ్యారు. అయితే ఈ రోజు నుండి మొత్తం తొలుగా కూడా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ హైటెన్షన్ వైర్లు కానీ కొమ్మలు కానీ ఉంటాయో వాటిని అన్నిటిని తొలగించే పనిలో మొత్తం తొలుగా కూడా విద్యుత్ శాఖ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే ఈ సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో కరెంటు వైర్లు ప్రాణాలు తీస్తున్నాయి. రామంతపూర్ ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో ప్రమాదం జరిగింది. బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షంలో వినాయక విగ్రహం తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక కిరీటానికి హైటెన్షన్ వైర్లు తాకటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.